దేవుని చేత అభిషేకించబడి దేవుని నమ్ముకొని రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిస్మం పొంది బాప్తిస్మం తీసుకొని ఆయన శరీరాన్ని రక్తాన్ని సేవిస్తూ శపించబడ్డ వస్తువులు తాగితే ముడితే తింటే ఏమైపోతాం? పాపం వల్ల వచ్చే జీవితమో మరణం. మరణం. ఆ మరణం అగ్ని ఆరదు గురుకుచ నడకలిగించాల్సి. నేనేమో యేసయ్యను నమ్ముకొని సమాధానం తీసుకొచ్చుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్తుతించే బిడ్డల్లో మీరున్నారు, ఆరాధించే బిడ్డల్లో మీరున్నారు, మహిమపరిచే బిడ్డల్లో మీరున్నారు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. లోతు కుటుంబాన్ని మరి తీసుకుని వస్తా ఉంటే ఆమె పుస్తకం అయిపోయింది. జనాభాతో నశించిపోయారు. జనాభా దౌర్భాగ్యం అడగలు ఏం చేశారంటే నదికి తాగడం వచ్చి నదితో పాపం చేస్తే ఆ పిల్లలు పెట్టారు. పిల్లలు ఒకటి మోయాబు, రెండు అమ్మోని. అక్కడ వచ్చింది ఈ మోయాబు సంతానం. లోతు కూతుళ్ళ ద్వారా పెరగాలి. ఆ సంతానం నుంచి వచ్చింది రూతు. ఆ సంతానం నుంచి వచ్చింది రూతు. అసలైతే ఎలీమెలెకు నయోమి భార్య. ఇద్దరు కుమారులు పుట్టారు వాళ్ళకి, మహలోను కిలియోను. బెత్లెహేం నివాసులు. బెత్లెహేం అంటే రొట్టెల గ్రహం, పరిశుద్ధ గ్రహం. ఈ పరిశుద్ధ గ్రహంలో బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశం పోయి వడ్లను పని చేసుకుంటే అక్కడ ఉండి మోయాబు ప్రాంతంగా చేశారు. శపించబడ్డ ప్రాంతం ఎలా చేశారు? మామ పోయి, మహలోను పోయి, కిలియోను పోయి, ఎలీమెలెకు పోయి జబ్బు చేసి ముగ్గురు తగ్గిపోయి ముగ్గురు విధవరాలు అయ్యారు. నయోమి విధవరాలు అయింది, రూతు విధవరాలు అయింది, మోర్ఫా విధవరాలు అయింది. కాబట్టి విధవరాలు కావడం కోసం వచ్చిన శ్రమ ఏంటి, కారణం ఏంటి చెప్పండి? కారణం ఎందుకు అయ్యారు? ఎందుకు బాధలు వచ్చారు? అంత మబ్బులే తెచ్చిపోయారు. ఎందుకు తెచ్చారు? శపించబడ్డ ప్రాంతానికి వెళ్ళారు. శపించబడ్డ ప్రాంతానికి వెళ్ళారు. శపించబడ్డ స్త్రీలను చేసుకున్నారు. పుట్టని స్త్రీలను చేసుకుని ముట్టారు, సంవత్సరాలు చేశారు. అందువల్ల మన సంతానం వదిలించడం. తర్వాత అంటే నయోమి తప్పు తెలుసుకొని మన దేశంలో వర్షాలు పడుతున్నాయి అంట, చదువు లేదంట, అందరూ అంటున్నాయంట. అందరూ అనుకుంటే నేను అంటున్నాను. ఆ ఇల్లు వాళ్ళకు ఉంది, వెళ్దామని బయలుదేరి వాళ్ళని చూసి ఈ ప్రాంతానికి వెళ్ళిపోయినమ్మా, పెళ్లి చేసుకొని జీవించాలని చెప్పి వాళ్ళు దీవించి ఏడుస్తా ఉంటే వారు వచ్చి ముందు పెట్టుకొని తిరిగెత్తి వచ్చి అత్యా నీ బాగుంది, అత్యా నీ బాగుంది, అత్యా ఇది ఎక్కడ కాసేపు ఏడ్చింది, ముందు పెట్టుకుంది, జంప్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని జీవిస్తుంది. అమ్మాయి అంత రోజు మేము బాగుంది గట్టిగా వాటేసి వదిలిపెట్టాలి. ముసల్దాన్ని వదిలిపెట్టాల, నయాన్ని వదిలిపెట్టాల. నయామి అంటే మధురం, స్వీట్ స్వీట్. అమ్మా ఆయా బిడ్డ నేను చేతుని, నా పేరు నయం అనబాకు, నేను చేతు. ఎందుకంటే నా జీవితంలో కీర్తి తప్పు నుంచి ఇంకేముంది, వేరేముంది? విధవరాంటులు, పడ విధవరాంటులు, విధవరాంటులు. ఆయన బెటర్. నేను మారానంటే నేను మారాను, నేను మధురం కాదు అన్నది. ఈ అమ్మాయి అంటే నువ్వు మారావైనా అయితే ఆపేస్తామా? హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటకి ఆమె వాటేసుకుని నడుస్తూ ఉంది. రూతు నడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ అత్తగారు అన్నది, అమ్మా మరి నాక కాను ఉడికిపోయింది,
పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టరు. కాబట్టి నీవు చక్కగా వెళ్ళి పెళ్లి చేసుకుని జీవితాన్ని అనుభవించు. కాబట్టి మీ ప్రాంతానికి వెళ్ళిపోయి, మీ మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయి సక్రమంగా నివసించమని చెప్తుంటే ఈ అమ్మాయి వాటేసుకుని నడుస్తుంది కానీ విడిచిపెట్టదు. హత్తుకుంది. ఏమన్నా కోతి పిల్లలు ఎలాగైతే హత్తుకొని తల్లి ఎదుగుతా ఉన్నా కానీ దూకుతా ఉన్నా కానీ బలిలాగా కలుసుకుంటాయి. కొట్టదు, ఆ కడుపుకి కలుసుకుంటుంది. ఈ అమ్మాయి కూడా, రూతు కూడా అత్తని హత్తుకొని విడిచిపెట్టడం. అసలు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మరి నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలకుండా నీ పిల్ల అంతకంటే నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమలాడుకోవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోట నేను నివసించేదను. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అండి మాట చెప్తాను. మరి అత్త ఒక చర్చికి వెళ్తా ఉంటుంది, కోడలు ఒక చర్చికి వెళ్తా ఉంటుంది. అత్త ఒక చర్చికి వెళ్తా ఉంటుంది, కోడలు ఒక చర్చికి వెళ్తా ఉంటుంది. ఏమేమో చిన్నప్పటి నుంచి వెళ్ళి చర్చికి వెళ్తా ఉంటుంది. ఆ అమ్మాయి ఏమో మా ఊర్లో మా చర్చి అది, నేను ఆడకి వెళ్తాను చెప్పాను. ఈ స్థానిక పాస్టర్ వచ్చి, మీ అత్తగారు మన చర్చేనమ్మా, మన చర్చికి రా అని అంటే అక్కడికి లేదు నేను మా ఊర్లో ఆ చర్చికి వెళ్ళాను, నేను ఆ చర్చికి వెళ్తా అని చెప్పాను. కానీ రూత్ ఏమంటుంది అత్తగారితో, అమ్మా నన్ను వెంబడించవద్దు అని అనవద్దు, బ్రతిలాడుకోవద్దు అని ఏమో బ్రతిలాడుతుంది అత్తగారిని. ఎంత మంచిపోవాలండి, అత్తకు లోబడ్డదండి, అత్తకు లోబడ్డదు. ఇంకొకళ్ళైతే అక్కడ కూర్చోాలని చక్కగా మన చర్చికి పోతాను, నేను ఆ చర్చికి పోవాలని, నువ్వు కాదని చెప్పండి, ఆ ప్రాంతం నేను చేయాలంట, చేతులుగా తెచ్చుకోలేదు అని చెప్పండి. ఎప్పుడైతే పర్సన్ అత్తా పర్సన్ వచ్చిందో ఇతరులు వచ్చి నూరు పోసి కారం వేసిపోతారు, ఇంకా ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా, శాంతి ఉంటుందా, నెమ్మది ఉంటుందా, కృప ఉంటుందా? ఎప్పుడు తరువాదాలు ఉంటుంది. అత్త ఎదమంటే కూడా కట్టాం, ఆమె అవునంటే ఆమె కాదు. ఈ విధంగా గొడవలు అయిపోయి కుటుంబానికి అశాంతి వచ్చి, అసమాధానం వచ్చి, వారికి గొడవలు వచ్చేసి మరి జీవిస్తాం. వీళ్ళరా మరి ఈ నీతి మంతురాలు మోయాబీరాలు సౌందర్యవతి, అందమైనది. ఎబ్రీ భాషలో రూత్ అనే మాటకి రియూత్ అని అర్థం. ఎబ్రీ భాష అంటే ఇస్రాయేల్ దేశంలో మాట్లాడుతున్న భాష, ఇస్రాయేల్ మాట్లాడే భాష ఎబ్రీ భాష, కుటుంబంలో వచ్చిన భాష రియూత్. అంటే ఈ అమ్మాయి అత్తని వెంబడిస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అత్తని వెంబడిస్తూ ఉంది. నీవు నీ అత్తని వెంబడిస్తున్నావు, నీ భర్త మాట వింటున్నావా, నీ సంఘ కాపు వెంబడిస్తున్నావా, సంఘ నియమాలు పాటిస్తున్నావా, నిబంధనలు లోబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్నకాల సేవలో, మరి నీవు వెళ్ళిన చోటకి నేను వెళ్ళాను. నాదొక మాటం కాదు, నాదొక మతం కాదు, నాదొక చర్చి కాదు, నాదొక ఇల్లు కాదు, మన ఇల్లే. చిన్న ఉదాహరణ చెబుతా. ఒక తాతగారు అంట మనల్ని ఇద్దరు తీసుకొని బయలుదేరి వెళ్తామంటే కూతురు కొడుకునేమో బజార్లు తెచ్చుకొని మోసుకుంటూ వెళ్తాంలో,
కొడుకునేమో పక్కన చేయబడుతుంది నడిపించుకుని పోతాం. ఇంకా కూతురు లేదేమో మా ఆయన కూతురు కొడుకునేమో వెళ్తా ఉంటే కొంత దూరం పోయారంట. మైనూరు అయ్యగారు ఎవరైనా కూతురు కొడుకు కిందనోడు ఎవరు కొడుకు. ఈ పైనోడు అంటారంట, కదా అయ్యో మీ ఆవులు అన్నాడు. ఈ అన్నే కింద మనకంట కొడుకు కదా మన ఆవులు అయిపోవే అన్నాడు. కదా మన ఆవులు అయిపోవే అన్నాడు. ఈ తాటకు మైకి పోయి పైన దిగా ఎంత పెద్ద కానీ ఎంతకన్నా కానీ అయిపోవే మీ ఆవులు అన్నందుకు ఎత్తి మమ్మల్ని ఎత్తుకున్నాడు. రక్త సంబంధం ఎక్కించుకున్నాడు. నిజమేనంటే నిజమే. వాడికి బంగారు వచ్చినా కానీ అల్లుడు కొడుకు కోడలు కూతురు సరే అమ్మాయి సరే ఏంటంటే లేదేమన్నా ఈ దూతులు అత్త ఏ మాట చెబుతుందా అని ఆలోచించడం కోసం ఇష్టపడి చెవు పెట్టి వినే పరిస్థితులు ఉంటుంది. కానీ ఏందా ఏమన్నా అమ్మాయి ఏంటే అని చెప్పి అత్త బాధపడుతున్నాను. ఇక అత్త మా పని చెప్పుకుంటే అయిందా వాళ్ళు అవసరం చెప్పాలి ఎత్తేస్తాను చుండు కట్ట ఎత్తేస్తాను బట్టలు చిన్న పాలు మీకు మొత్తం గుండెలు మొత్తం టప 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 చీలిపోవాలి. అదే అంటారు అత్త మీద కోపం దుత్త మీద చూపించున్నాను. అప్పుడంటే మట్టి పిల్లగాడు ఎత్తి వేస్తారు దెబ్బ పట్టలేదు దొంగ. కాబట్టి అటువంటి అత్తా కూడా ఉన్నారంటే అటువంటి అత్తా కూడా ఉన్నారు. కానీ రూతు అంతలే ఒక పాస్టర్ గారిని ఒక స్టోరీ పిలిచారు. పాస్టర్ పోయి ఆడపిల్లలు మామూలు ఒక 20 మంది అక్కడ స్టేజ్ మీద ఈ సుడిగాలు చంద్రుడు గారు అన్నాడు మామయ్య పాస్టర్ గారు అల్లుడో అని వచ్చి వాటేసుకోండి. చూసేదా అంటే పాస్టర్ గారు ఉంటుందిరా డాన్స్ వేసేవాళ్ళు చదువులు ఆడవాళ్ళు మరి అవ్యంగా మాట్లాడగలి పోయి హలో అని అడుగుతుంటాడు అని చెప్పి యూట్యూబ్ కన్నా గోడ దెబ్బకి ఇక 6 రోజులకి ఏదైనా తప్పు క్షమాపణ చెప్పి క్షమాపణ ఎందుకు వచ్చేది రికార్డ్ అవుతుంది ఎందుకు వచ్చేది. కాబట్టి మరి ఎప్పుడు కూడా ప్రభువుని మనం ఎప్పుడు కూడా మరి హేళన చేసేవారిగా హింస పెట్టేవారిగా దూషించేవారిగా అవమానపరిచేవారిగా ఉండకూడదు. వాక్యం మాట్లాడతారు, వాక్యం బోధిస్తారు, వాక్యం తెలియజేస్తారు. నీ జీవితాన్ని సరిచేసుకో. వాక్యం అనే 2 ఖడ్గంతో అటు తెగుద్ది ఇటు తెగుద్ది. సరి చేసుకుని జీవితాంతం కూడా ప్రభువు మీద ఆధారపడి పరిశుద్ధంగా ఉండి ఆయన రాజ్యంలో చేర్చబడేటట్టుగా ఉండమని చెప్పి వాక్యం మనల్ని బోధిస్తాం. స్తోత్రం హల్లెలూయా. మా నన్ను వెళ్ళమడుద్దామా, నేను వెళ్ళనని చెప్పి మాట్లాడుతుంది కోడలు. ఎవరా కోడలు? రూతు. కాబట్టి మరి రూతు జీవితం మోయాబు దేశంలో ఏమైంది? 3 భార్యలు. ఏమైందమ్మా? 3 భార్యలు. నాకు ప్రభాకర్ గారు పాడకుండా 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింప
మధురముగా మార్చగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. ఇద్దరు గురించి రాసి వేసుకుంటారు. ఆయన ఏమో పాలు కిందేమో రూతు జీవితం మూడవారండి చిగురించింది. యేసు ప్రభు అనే వంశంలో పిలిచేది పరిశుద్ధంగా మార్చుకోండి. నయాని జీవితంలో మధురంగా మారి ఆహారం పొందలేకుండా మనశ్శాంతితోటి రూతున్న పిల్లలతో ఆడుకొని సుఖంగా జీవించి కాలం వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, రూతు మయామిలో కొద్దిగా చెప్తాను, కొద్దిగా చెప్పినట్టుగా అయితే ఆపేస్తాను. మయామిలో ఎందుకంటే ఒక 6 వారాలు చెప్తా తగ్గదండి. మా అమ్మగారు గుర్తు చేసుకుంటారు. అయ్యారు ఆడేటప్పుడు లేదు, ఇంకా నాకు ఇవ్వండి ఆటంకాలు. స్తోత్రం. కాబట్టి మోయాలు చేసి ఇప్పుడు నాకు నన్ను కత్తి పెట్టి స్తోత్రం. మోయాలు చేసి బెత్లెహేం అంటే పంట పొలం. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. 4 వారుగా మాట్లాడుతున్నారు. రొట్టెల గృహం మీరు రాసుకుంది. మోయాలు చేసి అంటే గ్రూప్ 1:16 ఆ మాట. పంట పొలం అంటే వడ్డీ బంధం. బెత్లెహేం అంటే ఒక ధాన్యం కళ్ళం, సమృద్ధి, ఆహారం, రొట్టెల ఆహారం, ధాన్యం కాలం. బెత్లెహేం అంటే నగరం. 4వ 3వ కాలం, 4వ నగరం. కాబట్టి ఇజ్రాయెల్ రాజ్యంలో మోయాబు ప్రాంతం అనేది పడమరగా ఉంటుంది, ఈశాన్యంగా ఉంటుంది. పడమరగా ఈశాన్యం కొనలేదు, ఈశాన్యం లేదు, ఈశాన్యం ఇదే కదా. ఈశాన్యాన్ని ఏం పెడతారు? ఈశాన్యాన్ని ఏం పెడతారు? ఎందుకంటే నీరు మాట వేస్తారు. ఈశాన్యాన్ని బాధ్యత నీరు పశుధాత్మక సూచన దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దీనిలో విశ్వాసం, త్యాగం, యుద్ధం, క్రమశిక్షణ, అక్రమం, అరాచకం, ఈ మాటల గురించి రాయబడ్డాయి. ఈ కాలం అంటే రూతు కాలం బైబిల్లో ఇదే సంవత్సరం 2020 1375 క్రీస్తు పూర్వం. యేసు ప్రభు పుట్టకముందు 1375 1050 ప్రాంతంలో రూతు యొక్క వంశావళి నివసించింది. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, రాబోయే యుగం 2000 సంవత్సరాలు. అంటే 1375 నుంచి 1050 మాత్రమే నివసించింది మోయాబు దేశంలో. మరి కాలం ఏంటంటే సుమారు 10 సంవత్సరాలు నివసించినట్టుగా ఉంది. 10 సంవత్సరాలు. బెత్లెహేములో పొలంలో 1 నెల నివసించింది. 1 నెల పరిగెత్తుకుంది. బెత్లెహేము కళ్ళంలో 1 రాత్రి నివసించింది. బెత్లెహేము కళ్ళంలో రాత్రి నివసించింది. బెత్లెహేము నగరకాలంలో 1 సంవత్సరం ఉంది. 1 సంవత్సరం ఉంది. అతి ప్రాముఖ్యమైన వచనం 1:16. ఇందాక తెలియదు కదా, 1:16. కాబట్టి ఈ ముఖ్యమైన ప్లేస్ ఏంటంటే మోయాబు ప్రాంతం, బెత్లెహేము. మరి ఈ 2 ప్రాంతాల గురించి రాయబడ్డది. పరిశుద్ధ గ్రంథంలో ఈ పుస్తకం 8వ పుస్తకం. అధ్యాయాలన్నీ 4. వచనాలు 84.
ప్రశ్నలు 16 కాబట్టి ఆజ్ఞల 30 వాగ్దానాలు 2. ఆజ్ఞల 30 వాగ్దానాలు 2. నేను బ్రీఫ్గా మాత్రమే చెప్పాను, విషయపరిచయం మాత్రం చెప్పాను. అసలు వాక్యం రాదు. ఆమె ఏం మాట్లాడిందంటే 1:16 అత్తమా నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతులాడవద్దు. నీవు వెళ్ళిన చోటు నేను వచ్చేదను, నీవు నివసించడం నేను నివసించదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొంది అక్కడనే మాట్లాడతాడు. అన్నం తప్ప మరి ఏ దైవం నిన్ను నన్ను ఏర్పడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన యేసు మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను విడిచిపెట్టదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. నీ జనమే